అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త, బ్యాంక్ అకౌంట్ మినిమం బ్యాలెన్స్లపైన ఆర్బీఐ కొత్త రూల్స్ అయితే తీసుకొచ్చిందంటూ లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగిందండి. వీడియోలో ఆ వివరాలన్నీ తెలుసుకుందామండి. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుందండి. మరోసారి కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. అదేవిధంగా చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి. లైక్ చేయండి. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. మనం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకింగ్ రంగంలో కొత్త మార్పులకు ప్రయత్నిస్తుంది. ఇప్పటికే గోల్డ్ లోన్, స్మాల్ లోన్ ఫైనాన్స్ బ్యాంక్ తదితర విభాగాలపై అనేక నిబంధనలు విధించిన ఆర్బీఐ మరికొన్ని మార్పులకు ప్రయత్నిస్తుంది. కొత్త నిబంధనలు అక్టోబర్ 15 నుంచి అమల్లోకి రానున్నాయి. వీటిలో సేవింగ్ ఖాతాలో కనీస నిల్వల విషయంలో కూడా కొత్త రూల్ తీసుకురానున్నట్లు తెలుస్తుంది. అక్టోబర్ 15 తర్వాత ఈ విషయం మరింత స్పష్టత వస్తుందని కస్టమర్లు భావిస్తున్నారు. అంటే మొత్తానికి బ్యాంక్ ఖాతాలో ఉంచాల్సిన కనీస సొమ్ముకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త నిబంధనలు అమలు చేయనుంది. అంటే ఈ నెల అక్టోబర్ 15 నుంచి ఆ నిబంధన అమల్లోకి అయితే రాబోతుందన్నమాట. ఇక రిజర్వ్ బ్యాంక్ నిబంధనల ప్రకారం వినియోగదారులు ఏడాదిలోపు పొదుపు ఖాతాలో 10 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ డిపాజిట్ చేయవచ్చు. డబ్బును డిపాజిట్ చేసేటప్పుడు ట్యాక్సులు, ఫీజులు కూడా గురించి మీ బ్యాంకు పూర్తి వివరాలు సంప్రదించాల్సి అయితే ఉంటుంది. లిమిట్ దాటితే చెప్పాలి. మీరు మీ బ్యాంక్ ఖాతాలో డబ్బులు వేసుకునేటప్పుడు భారీ మొత్తంలో డిపాజిట్ చేస్తే కొన్నిసార్లు బ్యాంకులు మీ ఖాతాను తనిఖీ చేయవచ్చు. ఇంత డబ్బు ఎలా వచ్చింది, ఆదాయ మార్గం, ప్రూఫ్ గురించి వివరాలు కూడా అడగవచ్చు. పొదుపు ఖాతాలు లేదా ఇతర ఖాతాల్లో డబ్బు ప్రవాహం పెరిగితే మీ ఆదాయ పన్ను శాఖ నుండి నోటీసులు కూడా అందవచ్చు. సీనియర్ సిటిజన్లు ప్రత్యేక అవకాశం ఇచ్చారు. వారు కనుక ₹1,00,000 వరకు ఆదాయ చేసుకోవచ్చు అనమాట. డబ్బులపై ఎలాంటి విచారణ జరగదు. ఇక మినిమం బ్యాలెన్స్ లేకపోతే ఫైన్. ఈ రోజుల్లో బ్యాంకు మినిమం బ్యాలెన్స్ లేకపోతే మెయింటైన్ చేయకపోతే ఖాతాదారులకు జరిమానా విధిస్తున్నారు. కొన్ని బ్యాంకులు అయితే చాలా రోజుల తర్వాత కూడా అకౌంట్లో డబ్బులు జమ చేస్తే ఇప్పటి వరకు మినిమం బ్యాలెన్స్ మెయింటెనెన్స్ చేయనందుకు పెనాల్టీ కూడా వేస్తున్నారు. చాలా బ్యాంకులు మినిమం బ్యాలెన్స్ పేరుతో కోట్లాది సొమ్మును తమ వద్ద ఉంచుకుంటున్నారు. ఇక మినిమం బ్యాలెన్స్ ఎస్బీఐ మినహాయింపు అయితే ఇచ్చింది. ఇక మిగతా వాటికి చూసుకున్నట్లయితే పంజాబ్ నేషనల్ బ్యాంక్ సంబంధించి ఖాతాదారుల నుంచి ఇక 1,538 కోట్ల జరిమానా అమౌంట్ తీసుకుందనమాట. ఈ రకంగా అదేవిధంగా ఎస్బీఐ జరిమానా వసూలు నిలిపివేసింది. గత 10 ఏళ్లలో ప్రైవేట్ బ్యాంకులు కనీసం మొత్తం నిర్వహణ పేరుతో కోట్ల రూపాయల డబ్బులు వసూలు చేస్తున్నాయి. ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కనీసం మొత్తం నిర్వహణ కొత్త నిబంధనలు అమల్లోకి అయితే వస్తుందన్నమాట. ఇక ఎస్బీఐ ఖాతా జీరో బ్యాలెన్స్ అకౌంట్ అయితే ఇస్తుంది కాబట్టి ఇక యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జీరో బ్యాలెన్స్ అకౌంట్ కూడా ఇస్తుంది. అయితే మినిమం బ్యాలెన్స్ ఖాతాలు కూడా ఎంకరేజ్ చేస్తుంది. అకౌంట్ ఓపెన్ చేసే టైంలో చెక్ చేసుకుంటే మినిమం బ్యాలెన్స్ ప్రాంతాన్ని బట్టి ₹250 నుంచి ₹500, ₹1000 ఉంచాలి. అకౌంట్ తీసుకునే టైంలో చెక్ బుక్ తీసుకోకపోతే ఏరియాను ఇక ₹250 నుంచి ₹500. హెచ్డిఎఫ్సి బ్యాంక్ జీరో బ్యాలెన్స్ అకౌంట్స్ తెరవద్దు. ఎందుకంటే అకౌంట్ ఖాతా తెరవాలనుకుంటే గ్రామీణ ప్రాంతాల్లో బ్రాంచ్ అయితే కనీసం ₹2,500 ఉంచాలి. సిటీస్ బ్రాంచ్ ఓపెన్ చేయాలనుకుంటే కనీసం ₹500 నుంచి ₹5,000 నుంచి ₹10,000 మినిమం బ్యాలెన్స్ అయితే ఉంచాలి. మరో ప్రైవేట్ బ్యాంకు అయిన ఐసిఐసి కూడా జీరో బ్యాలెన్స్ అకౌంట్ ఇవ్వదు. గ్రామీణ సెమీ అర్బన్ ఏరియాలు బట్టి ₹1000 నుంచి ₹2,000 వరకు, లేదంటే ₹5,000 నుంచి 10,000 మినిమం బ్యాలెన్స్ అయితే మెయింటైన్ చేయాలన్నమాట. ఇక అయితే అక్టోబర్ 15 తర్వాత వచ్చే కొత్త రూల్స్ మినిమం బ్యాలెన్స్ అకౌంట్లో ఎలాంటి మార్పులు రాబోతున్నాయని వేచి చూడాల్సి అయితే ఉంటుంది.